సో నేనన్నట్టు పెయిన్లెస్ హెమచ్యూరియా అనేది ఉంటే ఈ విధంగా ట్యూమర్స్ ఉండే అవకాశాలు ఉంటుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, రైట్ ఫ్రమ్ కిడ్నీ డౌన్ టు బ్లాడర్. అంటే మన మూత్రం అనేది ఎక్కడి నుంచి తయారవుతుందో, ఏ ట్యూబుల ద్వారా బ్లాడర్లోకి వస్తుందో, ఎక్కడైతే బ్లాడర్లో స్టోర్ అవుతుందో, ఈ మూడిట్లో ఎక్కడ ఏ అబ్నార్మాలిటీ ఉన్నా కానీ, అవి ట్యూమర్స్ కావచ్చు, ఎలాంటి అబ్నార్మాలిటీ ఉన్నా కానీ ఈ విధంగా బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్క స్కానింగ్తో మనం లోపల ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగే అవకాశం మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మామూలుగా రక్తం ఉందా లేదా అనేది ఒక యూరిన్ టెస్ట్ చేయిస్తాం. యూరిన్ టెస్ట్లో మనకు రక్త కణాలు ఉన్నాయని తెలిసిపోతుంది. గ్రాస్గా కనబడి క్లాట్స్ వస్తున్నాయంటే దానికి రక్త పరీక్ష ఆ యూరిన్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం రాదు. బాబు నాకు రక్తం గడ్డలు పడుతున్నాయి మూత్రంలో అంటే ఇంకే కారణం మనం వల్ల అది రక్తమా కాదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మామూలుగా చేసే టెస్టులు ఏమిటి అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ అల్ట్రాసౌండ్, అది అన్నిటికన్నా ఫస్ట్ టెస్ట్. మామూలు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అనేది చేస్తే దాంట్లో కిడ్నీలు ఎలా ఉన్నాయి, కిడ్నీ నుంచి ఏమైనా వాపులు ఏమైనా ఉన్నాయా, స్టోన్లు ఏమైనా ఉన్నాయా, బ్లాడర్లో ఏమైనా లోపం కనపడుతూ ఉందా అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కిడ్నీలో ఉన్న ట్యూమర్స్ అనేటివి ఈ అల్ట్రాసౌండ్లో తెలిసిపోతాయి. రైట్. రెండోది ఏమిటి, అల్ట్రాసౌండ్ చేయించుకున్నామండి, బాగుంది, నార్మల్గా ఉందన్నారు, సో నాకేం లేదనుకున్నాను, అది కూడా తప్పండి. ఎందుకంటే ఈ అల్ట్రాసౌండ్లో మొత్తం కనపడతాయి అనుకోవడం తప్ప. మరి ఎందులో కనపడతాయి? అదే అంటున్నా, ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్లో కూడా ఇవి కంప్లీట్గా అంతా బయట పడతాయి అని అనుకోవడం తప్పు.